ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు దేవుని నామం పేరట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. ఈరోజు ప్రభు సన్నిధానంలో ఆయనను స్తుతించి ఆరాధించడానికి మనము ఆయన సన్నిధిలో కూడుకొని ఉంటున్నాము. మొదటిగా ప్రార్థనలో దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాము. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైనటువంటి పరమ తండ్రి, నీకు వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మాతో కూడా ఉండి ఈ కష్టకాలంలో సహాయం చేస్తూ మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు వేలాది స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. నీవే మాకు రక్షణకర్తవు, మా దేవుడవు. మేము నిన్ను స్తుతించి ఆరాధన చేస్తూ ఉంటున్నాము. మాతో కూడా ఉండుమని, ఈ వాక్యమును వినేటువంటి ప్రతి బిడ్డలతో నీ ఆత్మ ద్వారా మాట్లాడమని, పరిశుద్ధాత్మ దిగి వచ్చి మాతో మాట్లాడవలనని ప్రభు అయిన యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ దేవుని నామం పేరట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఇంతవరకు దేవుడు మనలను కాపాడి ఆయురారోగ్యం ఇచ్చి సహాయపడినటువంటి విధానం కొరకు దేవునికి ఎంతో స్తుతులు చెల్లించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మానవుని యొక్క జీవితం చాలా అస్థిరమైనటువంటిదని, రేపేం సంభవిస్తుందో, కొన్ని గంటల తర్వాత గడియ తర్వాత ఏం సంభవిస్తుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఆయనను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినందువల్ల మనము ఆయనలో ఉన్నాం కాబట్టి ఆ ధైర్యం మనకు ఉంటుంది. దేవుని వాక్యమును చదువుతాము. ఇక్కడ యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం నుండి చూసినట్లయితే, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును అని నేను పంపిన కార్యమును సఫలం చేయును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాము. ఆకాశం నుండి వర్షం పడటం మనకు బాగా తెలుసు. వర్షం మేఘాల్లో నుండి బయటికి వచ్చిన వెంటనే ఆ వర్షము ఇక వెనుకకు తిరిగిపోదు, భూమి మీద పడుతుంది. అప్పుడు భూమి తడిసి తర్వాత అది ఫలభరితంగా మారి ప్రజలకందరికీ దేవుడు సృష్టించినటువంటి మానవ జాతి అంతటికీ కూడా ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం జీవము కలిగినటువంటిది. జీవవాక్యం కూడా అదే విధంగా ఉంటుంది. దేవుడు ఆకాశములో నుండి మనలను ఆశీర్వదించడానికి తన చేయి చాపి మనము ఈ భూమి మీద జీవించడానికి పరలోకపు ఆశీర్వాదాలను మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలకందరికీ కూడా వారి ఆకలి తీర్చడం, వారి ఆత్మీయంగా బలముగా దేవుని మహిమ కొరకు వాడబడటానికి దేవుడు చేసేటువంటి కార్యములన్నీ కూడా ఆశ్చర్యకరములు, ఆశీర్వాదకరమైనటువంటివి. దేవుని వాక్యమును గైకొనేటువంటి ప్రతి ఒక్కొక్కరికి 2 రకములైనటువంటి గొప్ప మేలులు, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. 2 రకములైనటువంటి మేలులను గురించి చూస్తే, ఒకటి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. అంటే దేవుడు ఈ 2 కూడా మనుషుల కొరకు అనుగ్రహించడానికి ఇష్టపడినటువంటి దేవుడై ఉంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి జీవికి ఈ భూమి మీద దేవుడు తన కృప ద్వారా అనుగ్రహించి ఉంటున్నాడు. అంతేకాకుండా మానవునికి శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే సరిపోవు. యుగాయుగములు జీవించడానికి దేవుడు పరలోకం నుండి మానవ జాతికి అనుగ్రహించేటువంటి పరలోకపు ఆశీర్వాదములు, అవి ఆత్మ సంబంధమైనటువంటివి. ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము దేవుడు మానవులకందరికీ కూడా అనుగ్రహిస్తానని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుండి 25వ వచనం వరకు చూసినట్లయితే, అదేవిధంగా మార్కు సువార్త 2:1 నుండి 12 వచనాల వరకు చూడగలిగినట్లయితే, దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినటువంటి ప్రతి మానవుడు ఈ లోకంలో దోషిగా ఉన్నాడు.
దేవుని దృష్టికి దూరమైపోయి దేవుని చేతికి అందనంత దూరంలో శపించబడినటువంటి వాడుగా ఉంటున్నట్టు మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. దేవుని ఆజ్ఞను అతిక్రమించి చేసినటువంటి పాపానికి ప్రతిఫలముగా 2 రకాలైనటువంటి రోగాలు సంక్రమించినవి మానవ జాతికి, సమస్తమైనటువంటి వాటికి కూడా. మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి రకరకాల రోగాలు, దాని ఫలితంగా శరీర మరణం, అనేకమైనటువంటి రోగాలు అనగా ఈ భూమి మీద క్షయ, కుష్టు, క్యాన్సర్, తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో ఎయిడ్స్ లాంటి చెడ్డ వ్యాధులు, కరోనా లాంటి చెడు వ్యాధులు చూసినట్లయితే మానవుని జీవితం అంతటి కూడా నాశనం చేయడానికి శాపగ్రస్తంగా వచ్చినటువంటి ఈ రోగాలు మానవులకు సంక్రమిస్తూ ఉంటున్నాయి. అందుకొరకనే పాపమును బట్టి వచ్చినటువంటి ఈ రోగాలు, మరి వీటి ద్వారా మానవులకు మరణము సంభవిస్తూ ఉంటుంది. ఏదో ఒక విధంగా మనుషులు చనిపోవటం మనం చూస్తూ ఉంటున్నాము. ఈ రోజుల్లో హాస్పిటల్లో చూస్తే ఎక్కడ చూసినా రోగుల సంఖ్య అత్యధికంగా కనబడుతూ ఉంటుంది. ఇది శరీర సంబంధమైనటువంటి మరణం అందరికీ, అన్ని జీవులకు కూడా ఉంటుంది. కానీ మరి ఒకటి ఉంది, అది ఆత్మ సంబంధమైనటువంటి మరణం. ఆత్మ సంబంధమైనటువంటి మరణం ఏంటి అనంటే, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా విమోచన పొందినటువంటి ప్రతి వారికి కూడా ఆ నిత్య నరకం లేక నిత్య మరణం అనబడేది సంభవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో రోమ పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము అని చెప్పబడింది. పాపం వల్ల వచ్చేటువంటి జీతం, ఫలితం మరణం. కానీ దేవుని యొక్క కృప ఆవరించి మనుషులు మరణించి నాశనమైపోకుండానట్లుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఆ మార్గం ఏంటి అంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి అవతారం ఎత్తి రావటం, పాపలను క్షమించి పరలోక రాజ్యం చేర్చుకోవడానికి దేవుడు ఒక గొప్ప మార్గాన్ని మానవుల కొరకు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. తర్వాత లూకా సువార్త 5:18 నుండి 26 వచనంలో చూసినట్లయితే, ఇక్కడ ఒక వ్యక్తిని శరీర సంబంధమైనటువంటి పక్షవాతం అనేటువంటి ఒక రోగంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు మరణానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు. అతడు మంచం మీద పడుకొని తిరిగి లేవలేడు. శరీరాన్ని కదల్చలేనటువంటి ఘోరమైనటువంటి పక్షవాతపు రోగము అతనికి సంభవించింది. అందువలన అతడు బ్రతికి కూడా నిష్ప్రయోజనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు దేవుని యొక్క వాక్యములో మనము గ్రహించగలుగుతున్నాము. శవములాగా పడి ఉన్నటువంటి ఆ రోగిని మోసుకొని యేసు దగ్గరికి మనుషులు తీసుకుని వస్తున్నారు. యేసు దగ్గరికి ఎందుకు అనంటే, అన్ని రోగముల నుండి విడుదల చేయగలిగేటువంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడని ఆనాటి ప్రజలు గ్రహించుకున్నారు. కాబట్టి నలుగురు మనుషుల చేత అతడు మోయించబడి, నలుగురు వ్యక్తులు అతన్ని మోసుకొని యేసు దగ్గరికి వస్తున్నారు. ఎంత దూరం నుండి వస్తున్నారో మనకు తెలియదు. కానీ భారమనక, కష్టమనకుండా, వీరెవరో తెలియదు. కానీ ఆ నలుగురు మనుషులు బంధువుల, కుటుంబ సభ్యుల, లేక వేరే దయగలిగినటువంటి వారా మనకు ఏమి తెలియదు. కానీ వారు చాలా కనికరం కలిగినటువంటి మనుషులు ఆ వ్యక్తిని మోసుకొని వస్తూ ఉంటున్నారు. మరి వారిని చూసినట్లయితే వచ్చినటువంటి ఆ నలుగురు మనుషుల యొక్క విశ్వాసము, త్యాగము, వారి యొక్క పట్టుదల చాలా గొప్పదిగా మనకు కనబడుతూ ఉంటుంది. విశ్వాసానికి పరీక్షలు వస్తాయి, అవి అనేకమైనటువంటి ఆటంకాలు. అయితే విశ్వాసము, త్యాగము, పట్టుదల కనుక ఉన్నట్లయితే సాధించజాలన్నటువంటిది ఏదీ లేదని దేవుడు కూడా అలాంటి వారిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి 2 ముఖ్య కారణాలు. ఒకటి, పాపశాపమును బట్టి మానవ జాతికి సంక్రమించినటువంటి శరీర సంబంధమైనటువంటి రోగములను, సాతాను శక్తుల నుండి విడుదల చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనము దేవుని వాక్యంలో చూడగలము. మానవ జాతికి సంక్రమించినటువంటి అనేకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి రోగాలను తీసివేయడానికి దేవుడు ఈ కార్యం చేసి ఉంటున్నాడు. రెండవదిగా,
చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి పాపము నుండి విడుదల చేసి నిత్య జీవము దయచేయటానికి ఆ పరలోకపు దేవాతి దేవుడు భూలోకానికి దిగి రావడం జరిగింది. పాపమును బట్టి మానవుని యొక్క ఆపాదమస్తకం పూర్తిగా చెడిపోయింది అని మనము యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చూసినట్లయితే కనబడుతుంది. అరికాలు మొదలుకొని తల వరకు నడినెత్తి వరకు కూడా మానవుని యొక్క జీవితం పాడైపోయింది. అంటే ఈ రీతిగా పాపమును బట్టి మానవ జీవితం అంతా కూడా నాశనమైపోయినట్టు లెక్క. అయితే అలాంటి వారికి ఒక మార్గం తెరవటానికి దేవుడే పరలోకం నుండి దిగి రావడం జరిగింది. సరే, ఇక్కడ ఉండేటువంటి ఈ వ్యక్తి పక్షవాత రోగిని యేసు దగ్గరికి తీసుకుని వెళ్లకుండా ప్రజలు కొన్ని అడ్డంగా నిలబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. క్రిక్కిరిసినటువంటి జనం యేసు ప్రభు చుట్టూ ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి వారు. అలాంటి సమయంలో వీరు ఆ వ్యక్తిని లోపలికి మోసుకొని పోవడానికంటే నలుగురు మోసుకొని పోయేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు వారు నిరాశ చెంది అడ్డంగా ఉండేటువంటి ప్రజలను బట్టి లోపలికి యేసు ప్రభు దగ్గరికి పోలేని స్థితిలో ఉన్నామని చెప్పి అనుకొని వారు ఆ రోగిని రోగిగానే ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. కానీ వారు ఏం చేసినారంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ద్వారా వారికి ఒక త్యాగపూరితమైనటువంటి మనస్సు కలిగింది. ఏంటి అనంటే వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ మెదలేనటువంటి ఆ మనిషిని వారు ఆ ఇంటి పైకప్పుకు తీసుకుని పోవడం జరిగింది. పైకప్పుకు తీసుకుని వెళ్తున్నారు. అందరూ వారి వైపు చూస్తూ ఉంటున్నారు, వీరేం చేస్తారు అనేది. కానీ ఎంత ఆశ్చర్యకరం, యేసు ప్రభు కూర్చున్నటువంటి ఆ స్థలములోనే వారు పైకప్పు విప్పి పెంకులు ప్రక్కకు తీసి ఆ రోగిని యేసు ప్రభు ఉండే దగ్గరనే దించడం జరిగినది. అది విప్పేటప్పుడు యేసు ప్రభు యొక్క తల మీద మట్టి కావచ్చు, దుమ్ము ధూళి ఎంతగానో పడి ఉంటుంది. కానీ యేసు ప్రభువుకు వారు చేస్తున్నటువంటి కార్యములన్నీ కూడా ముందే తెలుసు. అందువలన ఆయన అసహించుకోలేదు. ఏంటి మీరు చేసేదంతా, తర్వాత బయటకు వచ్చినప్పుడు రాకూడదా అని ఏ విషయంలో కూడా వారిని గద్దించినట్టు మనకు కనబడదు. అయితే నిజానికి చూసినట్లయితే వారు పైకప్పు తీసి యేసు ప్రభువును నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి ఆ వ్యక్తిని యేసు దగ్గర దించినప్పుడు ఆయన ఆ వ్యక్తి యొక్క స్థితిని గమనించి ఉంటున్నాడు. అంతేకాకుండా పైకప్పు నుండి ఆ రోగిని దించినటువంటి ఆ నలుగురు మనుషులను యేసు ప్రభు పైకి తల ఎత్తి చూస్తున్నాడు. వారి విశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడ్డాడు. నిజానికి చూస్తే యేసు ప్రభు ఇలాంటి విశ్వాసాన్ని చూడటం అరుదుగా ఉంటుంది. ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప సమర్పణ కలిగినటువంటి మనుషులు ఉన్నారు అనేది నిజంగా దేవుడు మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఆయనకు చాలా సంతోషం కలిగింది. మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటి సామెత ఇక్కడ సరిపోయింది. అంటే ఈ వ్యక్తి యొక్క జీవితంలో కలిగినటువంటి ఆ పరిస్థితిని చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి బాధలో ఉండేటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు చూడగానే ఏమన్నాడో తెలుసా? నీ రోగం బాగైంది, నీవు వెళ్ళిపో అని చెప్తే అంతటితో అతడు రోగం నుండి విడుదల పొంది వెళ్ళిపోయేటువంటి వాడు. కానీ యేసు ప్రభు ఆ విధంగా చెప్పలేదు. ఆయన ఏమంటున్నాడో ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఏముంది అనంటే, మనుషుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. మీరు మార్క్స్ వార్తలు చూసినట్లయితే కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. అందరికీ ఆశ్చర్యం. అక్కడ ఉండేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులకు ఈ మాట నచ్చలేదు. ఎందుకనంటే పాపాలు క్షమించేటువంటి వారు ఎవరు అనంటే దేవుడు ఒక్కడే తప్ప లోకంలో పాపాలను క్షమించేటువంటి వారు ఎవరూ లేరు అనేది వారికి అది దృఢమైనటువంటి నిశ్చయత. పాపాన్ని క్షమించడానికి యేసు ప్రభువుకు అధికారం లేదని వారు అనుకున్నారు. ఎందుకనంటే దేవుడు మాత్రమే పాపాన్ని క్షమిస్తాడు అనేది. ఆ పరిస్థితుల్లో మనం చూసిన వెంటనే యేసు ప్రభు వారి మనసును గ్రహించినట్టుగా కనబడుతుంది.
మనము ఏమనుకుంటాము, తర్వాత మన ఆలోచనలు, మన ధోరణి, మన యొక్క పరిస్థితులన్నీ కూడా యేసు ప్రభువుకు చాలా బాగా తెలుసు. వారి మనస్సును గ్రహించినటువంటి యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో ఇలాంటి తలంపులు కలిగి ఉన్నారు, కానీ మనుష్య కుమారుడికి, దేవుని కుమారుడికి పాపాలు క్షమించేటువంటి అధికారం ఉంది. పాపం మనుషుల్ని సర్వనాశనం చేస్తుంది. ఆత్మ శరీరము కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. పాపము నుండి విడుదల పొందినటువంటి వ్యక్తి ఎంత ఆరోగ్యకరంగా ఉన్నా నిష్ప్రయోజనమే. ఎందుకనంటే కొంతకాలం జీవించిన తర్వాత మనుషులు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత వారు పరలోక రాజ్యానికి వారసత్వం గనక లేకపోయినట్టయితే దేవుని రాజ్యం చేరటానికి వారికి హక్కు ఉండదు. అందుకొరకని ప్రతి ఒక్కొక్కరు కూడా మొట్టమొదటిగా యేసు ప్రభు చూసింది ఏంటి అనంటే ఈ వ్యక్తిలో ఉండేటువంటి పాపము. ఆ పాపమును బట్టి ఇతడు అనేకమైనటువంటి రోగాలకు గురి అయి ఉంటాడేమో తెలియదు. కొంతమందికి ఉండే అటువంటి బాధ, ఆవేదన, పాపము జీవితం, ఇవి అన్నీ కూడా కొన్నిసార్లు మానవునికి అనేకమైనటువంటి రోగాలను, బాధలను తెచ్చిపెడుతూ ఉంటాయి. టెన్షన్ ఎక్కువ అవటం ద్వారా అతని మెదడు నరాలు, తర్వాత శరీరంలో ఉండేటువంటి గుండె నరాలు ఏదైనా బాధకు గురి అయినట్లయితే అప్పుడు రక్త ప్రసారం ఆగిపోయి మానవునికి కాళ్ళు చేతులు ఆడకుండా అయిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందువలననే ఈ వ్యక్తిలో ఉండేది మొట్టమొదటిది ఏంటి అనంటే ఏదో ఒక పాపము ఇతని జీవితంలో ఉంది అనేది. ఆ పాపాన్ని క్షమించిన తర్వాత మానవునికి సంపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విడుదల కలుగుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి విడుదల కలిగిన తర్వాత మానవుడు స్వతంత్రముగా దేవుని రాజ్యానికి వారసత్వం సంపాదించినటువంటి వాడుగా ఉంటాడు. అయితే అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది ఏది అనంటే మానవునికి పాప క్షమాపణ కావాలి. ఈనాడు మనుషులకు పాప క్షమాపణ అనేటువంటిది ఎక్కువగా అవగాహన లేదు. శరీర సంబంధమైనటువంటి రోగాలు బాగు కావాలని వారు ఎక్కడెక్కడో పరిగెత్తి ఎవరు బాగు చేస్తారా అని తెలుసుకొని అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యమును విని ఆయనను అంగీకరించి పాపమునకు క్షమాపణ పొందేటువంటి మార్గం తెలుసుకోవటం లేదు. యేసుక్రీస్తు రక్తం మానవుల యొక్క పాపము నుండి విడుదల చేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. ఇప్పుడైతే యేసుక్రీస్తు యొక్క మాట ద్వారా అతని పాపమునకు క్షమాపణ కలిగినట్టుగా దేవుని వాక్యమును మనం చూడగలుగుతాం. ఇక రెండవదిగా ఆయన చేసింది ఏంటి అనంటే శరీర సంబంధమైనటువంటి రోగాన్ని కూడా యేసు ప్రభు తీసివేయటానికి సర్వశక్తివంతుడు. ఎటువంటి రోగమైనా సరే, ఎటువంటి బాధకరమైనటువంటి పరిస్థితులైనా సరే దేవుడు ఆ పాపాన్ని, ఆ రోగాన్ని తీసివేయటానికి సర్వసమర్థుడు అనేది చూపిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు యేసు దగ్గరికి అతన్ని తీసుకొని రావడం ద్వారా కలిగినటువంటి గొప్ప మేలు ఏంటి అనంటే మొట్టమొదటిగా అతనిలో ఉండేటువంటి పాపాన్ని రూపమాపడం జరిగింది. యేసు ప్రభు పాపాన్ని క్షమించి పరలోక రాజ్యమునకు వారసత్వమును అనుగ్రహించినట్టుగా రాయబడి ఉంటుంది. ఇక రెండవదిగా శరీర సంబంధమైనటువంటి రోగాన్ని కూడా దేవుడు తీసివేస్తాడు. మీరు యేసు ప్రభు 3.5 సంవత్సరముల పరిచర్యలో మీరు గ్రహించగలుగుతారు. అనేక మంది రోగాల చేత, దయ్యాల చేత, దయ్యపు శక్తుల చేత బాధలు పడుతూ ఉంటున్నారు. సాతాను శక్తులు, పిశాచులు వారిని ఎంతో ఇబ్బంది పాలు చేస్తూ ఉంటున్నాయి. యేసు ప్రభు వారిని చూడగానే వారి రోగాలను తీసివేయటం, వారికి సాతాను శక్తుల యొక్క బాధ నుండి తొలగించడం దేవుడు చూపించినటువంటి అపారమైనటువంటి కృప. కాబట్టి యేసుకు ఈ 2 విధాలైనటువంటి అధికారాలు ఉన్నాయి. అవేంటి అనంటే ఒకటి పాపమును క్షమించటం, రెండవది రోగాన్ని తీసివేయటానికి. మానవునికి రక్షణ భాగ్యం లభించాలనంటే దేవుని యొక్క కృప కొరకు ఆధారపడవలసినటువంటి అవసరత ఎంతగానో ఉంటుంది. అందుకొరకే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలు గ్రహించవలసింది ఏంటి అనంటే మన పాపం పోయేటువంటి మార్గం ఒకటి, అదే యేసు రక్తం. రక్తము లేకుండా పాప క్షమాపణ లేదు. కానీ ఒక పాపి రక్తం ద్వారా మనుషుని యొక్క పాపాలు క్షమించబడవు. లేక ఏదైనా జంతువుల యొక్క రక్తం ద్వారా పాపమునకు క్షమాపణ లేదు. కానీ మానవుని పాపము కొరకు మరి యొక్క నీతిమంతుడైనటువంటి మానవుడు
తన జీవితాన్ని బలి చేసి త్యాగము చేసి రక్తము చిందించడం ద్వారానే పాపికి క్షమాపణ దొరుకుతుంది. యేసు రక్తం మానవుని యొక్క పాపములను క్షమించడానికి కృప చూపించే అటువంటిది. ఆటంకాలు ఎన్ని వచ్చినా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా దేవుని దగ్గరికి రాగలిగినట్లయితే అట్టి వారికి క్షమాపణ, దేవుని యొక్క కృప వారితో కూడా ఉంటుంది. పాప క్షమాపణ చాలా అత్యవసరమైనటువంటిది. మీరు లూకా సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. అతడు ఎరికోలో నివాసం చేస్తున్నాడు. ఎరికో పట్టణము అనంటే సువాసన కలిగినటువంటి పట్టణం అని పేరుంది. కానీ ఇతడు పాపి అని ముద్రను పొందినటువంటి వాడు, సుంకపు గుత్తదారుడు, అనేకులను మోసం చేసినటువంటి వాడు. కానీ యేసు దగ్గరికి యేసును గురించి విన్న తర్వాత ఆయన యేసును చూడాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఎరికో గుండా యెరూషలేమునకు ఆఖరిసారిగా వెళ్తున్నాడు. ఆ తర్వాత జక్కయ్య విన్న ప్రకారంగా చూస్తే యేసు ఎరికో పట్టణం గుండా యెరూషలేమునకు వెళుతున్నాడని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆయనను చూడాలని పరిగెత్తడం జరిగింది. కానీ అతడు పొట్టివాడు, తనకంటే ఎత్తైనటువంటి మనుషులు తన ముందు ఉన్నారు, చుట్టూ వందలాది ప్రజలు ఉన్నారు కాబట్టి చూడలేని పరిస్థితి. ఆయన ఒక ఉపాయం ముందు తెలుసుకొని యేసు వెళ్ళేటువంటి మార్గంలోనికి వెళ్ళి అక్కడ ఒక మేడి చెట్టు ఎక్కి యేసును చూడడానికి కూర్చుని ఉన్నాడు. యేసుకు ఇదంతా తెలుసు. ఒక పాపి అయినటువంటి మనుషుడు యేసు ప్రభువును చూడాలనేటువంటి ఆశ అతనికి కలిగింది. కానీ యేసు ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే, నీవు చూడాలని ఆశ కలిగి ఉన్నావు, కానీ నీ ఆత్మను, నీ కుటుంబాన్ని నేను రక్షించడానికి ఈరోజు నీ ఇంటికి వస్తానని యేసు ప్రభు సెలవిచ్చి ఉంటున్నాడు. ఆ రోజు ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి అతడు మేడి చెట్టు ఎక్కడం ద్వారా ఏం జరిగింది అనంటే ఆ ఇంటికి ఆ రోజు రక్షణ వచ్చింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ప్రజలు ఎంతమంది అడ్డుపడినా, లేకపోతే నేను దేవుని గురించి తెలుసుకోవడానికి అవకాశం లేకుండా చేసినా, నీవు గనక విశ్వాసంతో దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడినట్లయితే, ఆయనను నీ హృదయంలో గనక చేర్చుకున్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అనంటే నీ ఆత్మకు శాంతి, సమాధానము, రక్షణ భాగ్యమును ప్రభు అనుగ్రహిస్తాడని గ్రహించుకోవాలి. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తును తెలుసుకోవడానికి ఎన్నో ఆటంకాలు. మనము ఆ విధంగా నీతిగా జీవించలేమని కొందరు, లేకపోతే మనకు అనేకమైనటువంటి మతకట్లు, కులకట్లు ఉన్నాయి. వాటిని అధిగమించి మనం యేసుక్రీస్తును హృదయంలో అంగీకరించాలంటే కష్టతరం. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిని అధిగమించి ఎవరైతే క్రీస్తును తమ హృదయంలో రక్షకునిగా అంగీకరించడానికి ఎట్టి పరిస్థితులైనా జయించి ముందుకు సాగితే అలాంటి వారికి రక్షణ భాగ్యం లభిస్తుంది అనేది దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఈ సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం, 10వ అధ్యాయం తర్వాత 5 నుండి 8వ వచనం వరకు చూస్తే, లూకా సువార్త 9, 1, 2 వచనాలు, మార్కు సువార్త 6, 7 తర్వాత 12, 13 వచనాల్లో చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాల వరకు మట్టుకే జీవించడం జరిగింది. ఆ తర్వాత ఆయన సిలువ వేయబడి పరలోకానికి వెళ్ళిపోతాడు. కానీ ఆయన స్థానములో, అంటే ఆయన విడిచిపెట్టినటువంటి పనిని సంపూర్ణం చేయడానికి మధ్యవర్తులు అవసరమై ఉన్నారు. మరి వారెవరు? యేసుక్రీస్తు స్వయంగా తాను మనుషులను రక్షించడానికి, రోగముల నుండి విడుదల చేయడానికి అన్ని విధాలుగా దేవుడు కృప చూపించి ఉంటున్నాడు. ప్రతి రోగాన్ని ఆయన మాటతో మాత్రమే స్వస్థపరచడం జరిగినట్టుగా వాక్యం ఉంటుంది. అయితే ఈ వాక్య భాగంలో మనం చూస్తే మొట్టమొదట యేసు ప్రభు తన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని గ్రామాలు తిరిగి వారికి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బోధించడం జరిగింది. ఏంటి అనంటే, ప్రతి ఒక్కొక్కరు మారు మనసు పొంది పరలోక రాజ్యములకు వెళ్ళాలనంటే మార్పు చెంది యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలని, తర్వాత వారి రోగములను కూడా నయం చేసి దైవత్వాన్ని వారికి చూపించడం జరిగినట్టు వాక్యంలో రాయబడి ఉంటుంది. అందుకొరకే మొట్టమొదట ఆయనే మనుషులను స్వస్థపరచడం, దయ్యాల నుండి వారిని విడిపించడం, దయ్యాలను గద్దించగా అవి విలవిలలాడించి పారిపోవటం, ఇవన్నీ కూడా జరిగినట్టుగా మనం గ్రహించగలుగుతాం.
ఇక రెండవదిగా ఏంటి అనంటే ఆయన 12 మంది శిష్యులకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. వారిని వెంట పెట్టుకొని పరలోక రాజ్య సువార్త మర్మములను తెలియపరుస్తూ వారు రాబోయే రోజుల్లో ఏ విధంగా దేవునికి ఇష్టకరమైనటువంటి రీతిలో దేవుని కార్యములు చేయాలో వారికి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అయితే వారిలో ధైర్యము విశ్వాసము పెంచడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 12 మంది శిష్యులు ఆయన పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా సువార్తను ప్రకటించడానికి ఎన్నిక చేసుకున్నట్టుగా కనబడుతుంది. వారితో చెప్పినటువంటి మాటలు చూస్తే వారు రోగులను స్వస్థపరచాలని, దయ్యములను వెళ్ళగొట్టాలని, తర్వాత అలాంటి అధికారం వారికి అనుగ్రహించినట్టుగా చెప్పబడుతూ ఉంటుంది. మరి వారికి ఇలాంటి అధికారం ఇచ్చి యేసు ప్రభు వారికి ఈ స్వస్థపరిచేటువంటి వరాలను అనుగ్రహించి వారు గ్రామాలు తర్వాత పట్టణాలు తిరిగి సువార్తను ప్రకటించాలని అటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ వాక్య భాగంలో చూడండి, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఈ కార్యము సంపూర్ణం కావాలనంటే ఏం చేయాలనంటే తప్పకుండా ప్రతి ఒక్కొక్కరు శిష్యులు గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి వారికి స్వస్థతలు కలుగజేసి దేవుని రాజ్యమును గురించి ప్రకటించాలనేది దేవుని వాక్యం. ఆయన చెప్పినటువంటి మాట తన శిష్యులతో, మీరు వెళ్ళండి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి మొదట వెళ్ళండి, వారికి ఈ సువార్త పరలోక రాజ్యమును గురించి బోధించండి. అంతేకాకుండా మీరు అనేక మంది రోగులను స్వస్థపరచుడి. 8వ వచనంలో చూసినట్లయితే చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి అని సెలవిచ్చి ఉంటున్నాడు. ఇది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి అధికారం. దేవుడిచ్చినటువంటి అధికారముతో దేవుడు వారిని ఎన్నిక చేసుకొని ఆశీర్వదించి వారికి ఈ అధికారాలు ఇచ్చి పంపించడం జరిగింది. ఎందుకోనంటే రాబోయే రోజుల్లో వారు సువార్తను ప్రకటించేటువంటిది వారి మీద భారం పెట్టి ఉంటున్నాడు. పరలోక రాజ్య సువార్తను ప్రకటించి దేవుని గురించి చెప్పడానికి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశము మనకు కనబడుతూ ఉంటుంది. అందుకొరకనే మరి ఆ రోజు శిష్యులు వేలాది మందిని ప్రభువు దగ్గరికి నడిపించడం జరిగింది. దేవుని యొక్క సువార్తను ప్రకటించి దేవుని రాజ్యమునకు వారిని నడిపించినట్లుగా దేవుని వాక్యంలో వేలాది మంది ప్రజలు దేవుని తెలుసుకున్నట్లుగా మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. అందుకు మనం దేవుని స్తుతించవలసి ఉంటుంది. కానీ ఆ శిష్యులు ఇప్పుడు లేరు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనంటే, ఎవరైతే వారి ద్వారా రక్షణలోనికి వచ్చి ఉంటున్నారో వారు ఈ దేవుని కార్యము పూర్తి చేయడానికి దేవుడు ప్రత్యేకంగా ఎంతో మందిని ఎన్నిక చేసుకోవడం జరిగినట్టుగా దేవుని వాక్యం మనము గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆటంకాలు ఎన్ని వచ్చినా వాటన్నిటిని అధిగమించి దేవుని ప్రజలు ఏం చేసినారంటే, దేవుని సేవకులు సువార్తను ప్రకటించి ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించడం జరిగింది. నా సాక్ష్యం కొంత చెప్పాలని నేను తలుస్తూ ఉంటున్నాను. 1975వ సంవత్సరంలో మేము చెన్నూరుకు, అంటే చెన్నూరులో మా పరిచర్య చేయడానికి అక్కడికి వెళ్ళటం జరిగింది. నేను మెడ్రాస్లో 4 సంవత్సరంలో బైబిల్ కాలేజీలో పూర్తి చేసిన తర్వాత BTH పూర్తి చేసి 1975 ఆగస్టు నెలలో మేము చెన్నూరు ప్రాంతమునకు వెళ్ళినాం. ఈ చెన్నూరు ప్రాంతమునకు వెళ్ళినప్పుడు అక్కడి పరిస్థితులు, దానికి ముందే నేను 4 సంవత్సరాలు ఇండియా ఎవ్రీహోమ్ క్రూసేడ్లో సేవ చేయటం జరిగింది. ఆ తర్వాత మేము వివాహం చేసుకున్న తర్వాత 1975లో వివాహం చేసుకుని ఆ తర్వాత మేము IEMలో జాయిన్ అయి మిషనరీలుగా సేవ చేయటం మొదలుపెట్టున్నాము. ఆగస్టు 1975లో ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ప్రాంతములకు సేవ కొరకు మేము వెళ్ళటం జరిగింది. అయితే ఇప్పుడు ఆ ప్రాంతంలో చూస్తే ఆ ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనంటే, వారు మేము సేవకు సమర్పించుకొని చెన్నూరు ప్రాంతంలోని గ్రామాలను ఆయా స్థలాల్లో తిరుగుతూ ఉండినాము.
తర్వాత ఆ గ్రామాలలో సువార్త బోధించడం ఆరంభించాం. కానీ పరిస్థితులు చాలా ఇబ్బందికరంగానే ఉండినవి. ఎక్కడికి వెళ్ళినా కనీసం యేసు అనేటువంటి మాట ఆ ప్రదేశంలో వినపడినట్టు కనబడదు. చాలా మంది యేసు అనంటే వారికి ఏమీ తెలియదు. ఆయన పాపుల కొరకు ఏం చేసినాడో అనేటువంటి సంగతి కూడా వారికి తెలియదు. సరే, మేము అనేకమైనటువంటి గ్రామాలు దర్శించి సువార్తను ప్రకటించినప్పుడు ఆ పరిస్థితి ఎంతో దారుణంగా అరణ్య ప్రదేశం అది. ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ బస్సు సౌకర్యాలు కానీ రోడ్లు కానీ ఏమీ లేవు. కనీసం మా దగ్గర సైకిల్ కూడా లేదు. అయితే మేము 5, 10, 25 మైళ్ళ దూరం వరకు కూడా నడిచి వెళుతూ సువార్తను ప్రకటించేటువంటి వారము. ఆ అరణ్య ప్రదేశంలో ఏ సౌకర్యాలు లేనటువంటి ఆ ప్రదేశంలో మేము వెళుతూ ఉండగా అక్కడ ఆ చెన్నూరు ప్రాంతం అంతట్లో కూడా సువార్త అందించి ఆ గ్రామాలు తిరిగి సువార్త అందిస్తూ ఉంటున్నాము. ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్కరు కూడా దేవుని నమ్మినటువంటి వారు ఆ ప్రదేశంలో కనబడలేదు. అయినా అసలు అక్కడ చూస్తే చెన్నూరులో మేమున్నాం, చెన్నూరులో కూడా ఎవరు లేరు. అది తాలూకా హెడ్ క్వార్టర్స్. అక్కడ కూడా ఎవరు నమ్మినటువంటి వారు లేరు. ఒక 2 కుటుంబాలు మాత్రమే అక్కడ వారు ఉద్యోగముల కొరకు వచ్చినటువంటి వారు ఉన్నారు. వారి ద్వారా మేము అక్కడ సువార్తను లేక వాక్యమును చెప్పటం, ఆదివారం రోజున ఆరాధనలు చేయటం, మిగతా రోజులన్నీ కూడా గ్రామాల్లోనికి వెళ్ళి సువార్త చెప్పటం అసలు జరిగింది. ఇప్పుడు ప్రజలంతా ఏ విధంగా ఉన్నారు ఆ ప్రదేశంలో అనంటే, వారంతా కూడా అనేకమైనటువంటి ఆచారాలు కలిగినటువంటి వారు. వారికి చాలా భయాలు ఉన్నాయి. మంత్రశక్తుల భయం ఉంది, సాతాను పీడశక్తుల భయం ఉంది. అవన్నిటినీ చూస్తే అవన్నీ కూడా వారికి భయాన్ని కొల్పించేటువంటి విధంగా ఉంది. వారికి ఏదైనా కష్టం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్స్ కూడా లేవు. మరి అటువంటి ప్రదేశాల్లో పరిస్థితుల్లో చూసినట్లయితే మేము ఆ ప్రదేశానికి వెళ్ళి సువార్తను అందించినప్పుడు వారు ఏం చేసేటువంటి వారంటే తూరటం మొదలు పెట్టేటువంటి వారు, బాగా అరుస్తూ ఉండేవారు. తర్వాత కొంతమంది క్రింద పడి బోర్లేటువంటి వారు. మేము వారిని ఏ విషయంలో కూడా అభ్యంతరం చేయలేదు. కానీ మమ్మల్ని చూడగానే వెంటనే వారు బోర్లుతూ ఉండేటువంటి వారు, తూరుతూ ఉండేటువంటి వారు. ప్రార్థన చేయగానే ఆ శక్తులు పారిపోవటం జరిగేది. మాకు చాలా ధైర్యం కలిగింది. అయితే అప్పటికి ప్రజలకు యేసు ప్రభు అంటే ఎవరో అసలు సరిగా తెలియని స్థితి. కానీ మేము దేవుని వాక్యం చెప్పి వారి కొరకు ప్రార్థన చేయగానే ఏం జరిగింది అనంటే, వారు ఆ దేవుని యొక్క శక్తిని గ్రహించడం జరిగింది. ఒకరి తర్వాత ఒకరు దేవుడు అంటే ఎవరో తెలుసుకోవటం మొదలుపెట్టి ఉంటున్నారు. మరి విడుదల పొందినటువంటి వారు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టి ఉంటున్నారు. అందులో ఒక గ్రామంలో నీల్వాయి ప్రాంతంలో చూసినట్లయితే ఒక ఆమెకు ఒక శక్తి ఉండింది. ఏంటి అనంటే, ఆమె చాలా పీడింపబడుతూ ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, అంత జడలు ఉన్నాయి ఆమెకు. తర్వాత ఆమె శూలం పట్టుకొని తప్పకుండా అడగటానికి వెళ్ళాలి. మమ్మల్ని చూడగానే ఆమెకు ఒక విధమైనటువంటి ఆకర్షణగా, లేకపోతే దేవుడు ఏ విధంగా ఉంటాడో అనేటువంటిది తెలుసుకోవడానికి ఆమె ఇష్టపడింది. సరే, అప్పుడు ఏం జరిగింది అనంటే, ఆమె కాళ్లకు అన్ని కట్లు కట్టి ఉన్నాయి. ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇక్కడ దెబ్బ తగిలిందా, ఏమైంది అనంటే, దేవత నేను పూజించే దేవత నన్ను పడేసింది సార్ అన్నది. పడేసిందా? ఎట్లా అనంటే, నేను ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే జోగు అడగడానికి పోకపోయినట్లయితే నన్ను క్రింద పడేస్తుంది, తర్వాత లేవకుండా చేస్తుంది అని. అంతేకాకుండా నా భర్తకు నాకు సహవాసం లేకుండా చేసింది. నేను ఆయనతో కలిసి ఆయన లేకపోతే నేను వండినటువంటి భోజనం ఆయనకు పెట్టడం కానీ, ఆయన దగ్గర నేను తినటం కానీ, మేము ఒక్క ఇంట్లో ఉన్నప్పటికీ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చెప్పింది. నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. అయితే ఇప్పుడు ప్రార్థన చేయగా ఆమెలో ఉండేటువంటి ఆ శక్తి పారిపోవటం జరిగింది. పారిపోయిన తర్వాత ఇవన్నీ విషయాలు మాకు తెలియపరచడం జరిగింది. అప్పటి నుండి ఆమె చెప్పినటువంటి మాట, మేము మరలా ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు
ఆమె ఏం చెప్పిందో తెలుసా? మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసి వెళ్ళి ఉంటున్నారో నా మీద ఉండేటువంటి ఆ ఆ బాధ అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతమైనటువంటి మనసు ఉంది. మరి దేవుని నేను నమ్ముకుంటున్నానని ఆమె చెప్పడం జరిగింది. నేను చక్కగా నిద్రపోతున్నాను. యేసు ప్రభువును నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని. ఈ రీతిగా గ్రామాల్లో సువార్త చెప్తూ ఉంటుంటే రకరకాలుగా ప్రజలు నానా విధాలుగా బాధపడుతూ ఉండేటువంటి వారు. కొన్ని స్థలాల్లో గుంపులుగానే వారు అసలు ఈ శక్తులు వచ్చి పడిపోవటం జరిగేది. మేము వారిని ఎప్పుడు కూడా ఆ రీతిగా పడిపోవాలనేటువంటి పరిస్థితుల్లో మేము చేయలేదు. కానీ యేసు ప్రభు యొక్క వార్త వినగానే వారికి ఏం జరుగుతుందో కానీ ఆ శక్తులు పారిపోవడం జరిగింది. కొన్ని గ్రామాలకు ఆ విధంగా జరిగినట్టుగా మేము గ్రహించి దేవుడు గొప్ప కార్యం చేసి ఒక్కొక్కరు దేవుణ్ణి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతమంతా కూడా చూసినట్లయితే వందలుగా వేలుగా యేసు ప్రభువును అంగీకరించి మందిరాలు కట్టుకొని వారి కుటుంబం సంతోషకరంగా జీవించడం జరుగుతూ ఉంటుంది. దేవుడు బహు గొప్పవాడు. మరి ఆ గొప్ప కార్యములు చేసేటువంటి దేవాతి దేవుని ఎవరైతే తెలుసుకుంటారో వారి ఆత్మకు శాంతి, సమాధానము, రక్షణ భాగ్యము లభిస్తుంది అని మీకు అందరికీ ఈ విషయాలు తెలియపరుస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని వాక్యం వినేటువంటి దేవుని ప్రజలకు చెప్పేటువంటి మాటలు ఏంటి అనంటే యేసు ప్రభు పాపాలను క్షమించేటువంటి దేవుడు, రోగాలను నయం చేసేటువంటి దేవుడు, ఆత్మకు శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవాతి దేవుడు. ఆ గొప్ప దేవుడిని నేను తెలుసుకున్నా, మీరందరూ కూడా తెలుసుకున్నట్లయితే, తెలుసుకున్నటువంటి వారు ఆత్మీయంగా నమ్మకంగా జీవించినట్లయితే పరలోక రాజ్య భాగ్యము దొరుకుతుంది అని మీకు ఈ విషయ సందర్భంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ కరోనా వ్యాధి వలన అనేక మంది భయంతో జీవిస్తూ ఉంటున్నారు. వీటన్నిటి నుండి తప్పించగలిగేటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయగలిగేటువంటి దేవాతి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి, విశ్వాసమును కాపాడుకోండి, సత్యమును అనుసరించి నమ్మకంగా జీవించండి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారికి కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. ప్రియమైనటువంటి మా దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ కృప ద్వారా ఇంతవరకు నీవు మా హృదయాలతో మాట్లాడి ఉంటున్నావు. సత్యాన్ని గ్రహించి నీ యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు తమ విశ్వాసాన్ని కాపాడుకున్నటకు వారికి కలిగేటువంటి బాధలు, శారీరకమైనటువంటి రోగ బాధలు, ప్రభువా అనేకమైనటువంటి ఇబ్బందుల్లో నుండి నీ బిడ్డలను తప్పించి ఆశీర్వదించి ఆయురారోగ్యము దయచేయము. నీకు వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన అంగీకరించుమని మా ప్రభు యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూను ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డలకు సదాకాలం తోడైనగాక. ఆమెన్. ఆమెన్.